హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నీ మీ నేను మీకు ఇప్పుడైతే ఒక మంచి ఆకుకూరల రెసిపీ చెప్పబోతున్నా అండి. ఇది చాలా చాలా హెల్దీ. ఇంకా బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఉన్నా రిమూవ్ అవుతుంది. ఇది మంచి హెల్దీ ఫుడ్ అండి. పిల్లలు చాలామంది ఆకుకూరలు తినరు కదండి, చాలామందికి ఇష్టం ఉండదు కూడా. సో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేనైతే ఆకుకూరల్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకా వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. ఏవైతే కావాలో పోపు దినుసులు పోపు వేసుకుంటున్నానండి ఇక్కడ. ఇంకా పోపు దినుసులు అన్నీ వేసి కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలన్నీ వేసుకుంటున్నాను అండి. చూడండి ఇక్కడ. ఇది చెప్పాలంటే ఆకుకూర పుల్లగూర అని చెప్పచ్చండి. ఇలా పప్పు ఏమి లేకుండా ఓన్లీ ప్లెయిన్ ఆకుకూరలతో, మిక్స్డ్ ఆకుకూరలతో చేయొచ్చు. ఇలా చూడండి. ఇక వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగేంత వరకు కలుపుకోవాలి. ఇంకా రెండు టమోటాలు మీకు టమోటా ఫ్లేవర్ని బట్టి వేసుకోవచ్చు అండి. ఇక్కడ టమోటాలు ఒక 2 మీడియం సైజు వేసుకున్నాను నేను ఇక్కడ. ఇంకా కొంచెం బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలండి. ఇంకా టమాటాలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, సాల్ట్ రుచికి తగ్గట్టుగా. ఇక్కడ చూడండి, మనమైతే కారం ఏం వేయలేదు కదా, పచ్చిమిర్చి కానీ ఇంకా ఏం వేయలేదు ఇక్కడ. సో ఇవైతే ఇక్కడ మనకు మీ కారం మీరు తినగలిగినంత కారం పొడి వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినగలిగితే తక్కువ, అంతే. నేనైతే ఇక్కడ నాకు కారం పొడి చాలా కారం ఉంది కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. కారం వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఏవైతే 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడైతే చూడండి, తోటకూర, ఇంకా నేను పాలకూర, ఇంకా మెంతికూర అన్నీ మిక్స్డ్ కర్రీస్ వేసేసాను. కూరలన్నీ ఇలా కొంచెం కొంచెం అంతా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి కర్రీ ఎట్లా ఉంటుందో. బాగా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆకుకూరల్లో మట్టి చాలా డస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇసుక వస్తుంది కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కుక్కర్ ఫుల్గా పెట్టేశాను. ఇది చాలా తక్కువ అవుతుందండి కర్రీ. ఆకుకూరలు మగ్గే కొద్దీ కొంచెం క్వాంటిటీ తగ్గిపోతూ వస్తుంది. చూడండి ఇలా ఇలా అంటే కొంచెం వేగే కొద్దీ కర్రీ తగ్గిపోతూ వస్తుంది. చూడండి ఇలా. వాటర్ అయితే ఏమి ఎక్కువ ఎక్స్ట్రా పోయినక్కర్లేదండి, ఎందుకంటే ఆకుకూరల్లో ఉండే వాటరే సరిపోతుంది. జస్ట్ కడిగి అలా వేస్తే సరిపోతుంది. చూసారా, మగ్గే కొద్దీ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇవంతా బాగా ఒకసారి కుక్కర్ పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఇది నార్మల్గా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదా మామూలుగా బౌల్లో అయినా చేసుకోవచ్చు అండి, కడాయిలో అయినా. నేనైతే కంఫర్ట్ అని కుక్కర్లో పెట్టేసుకున్నాను. జస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను అండి. ఇక్కడ ఒక విజిల్ రానిచ్చేసి వేపర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఇక్కడ కుక్కర్ ఓపెన్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే ఉడికిపోయింది. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఆకుకూరలు కాబట్టి వాటర్ అంతా పక్కకు తీసేసి బాగా గుత్తితో మెదుపుకోవాలండి. చూడండి, వాటర్ ఎక్కువ అయిపోయాయి ఇక్కడ. ఈ వాటర్ని పక్కన ఉంచేసి గిన్నెలో ఇలా నీకు ఈ స్టేజ్లో ఇప్పుడు సాల్ట్ తక్కువ ఎక్కువ చూసుకోవాలండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు. ఇలా చూడండి, ఇంతే అండి కర్రీ. ఇది చట్నీలాగా అనుకోవచ్చు, లేదా పుల్లగూర అంటారండి మా సైడ్. మీ సైడ్ ఏమంటారు నాకైతే తెలీదు. ఓన్లీ ఆకుకూరలతో చేసిన కర్రీ ఇది. చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఎవరైనా ఆకుకూరలు సరిగ్గా తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టేసేయండి, అంతే. బాయ్ బాయ్ అండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.